శ్రీ భగవద్గీత మహాత్మ్యం. భగవద్గీతను ప్రతిరోజు మనం పఠించిన దానివల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితం ఏంటి, ఆ భగవద్గీత మహాత్మ్యం ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నాం. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణు భగవానుని ప్రశ్నిస్తూ ఉంది. ఓ విష్ణు భగవానుడా, ఈ సృష్టి మొత్తాన్ని నియంత్రించే ఓ ప్రభు, ఓ పరమేశ్వర, ప్రారబ్ధం అనుభవించేవానికి అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మాలు పుణ్యకర్మాలు కానీ లేదా ఈ జన్మలో చేస్తున్న పాప పుణ్యాలు కానీ తప్పనిసరిగా ప్రారబ్ధ రూపంలో అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అది తప్పించుకోలేరు ఎవరు కూడా. కాబట్టి జన్మ తీసుకున్నప్పటి నుంచి శరీరం వదిలేంత వరకు ప్రతి ఒక్కరూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మన ఆచార్యుల ద్వారా కానీ మనం తెలుసుకునింది, ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖాలయము, అశాశ్వతం అంటారు. కాబట్టి యాక్చువల్గా అయితే దుఃఖమే అనుభవిస్తున్నారట. ఎక్కడైతే దుఃఖం లేకుండా కొంత గ్యాప్ ఇస్తాదో అది సుఖంగా ఫీల్ అవుతున్నారట. మరి ఇలాంటి ఈ సుఖ దుఃఖాలలో నుంచి బయటపడాలి అంటే భక్తి మార్గంలోకి రావాలి. భక్తి వల్ల ఉపయోగం ఏమంటే ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనది అనమాట. భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడేటట్లు చేస్తుంది అనమాట భక్తి. మరి అలాంటి అచంచలమైన భక్తి, ప్రేమ భక్తిని పొందడానికి ఈ ప్రారబ్ధం అనిపించే వాళ్ళు ఏమి చేయాలి? ఏదన్నా మంచి ఐడియా ఉందా? ఏ మార్గం ఉంది? ఎలా వీళ్ళు అచంచలమైనటువంటి భక్తిని, ప్రేమ భక్తిని పొందగలరు అని భూదేవి అడుగుతుంది అనమాట. ఎవరిని? విష్ణు భగవానుని. దానికి విష్ణు భగవానుడు సమాధానం ఇస్తూ, శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతత్సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. విష్ణు భగవానుడు సమాధానం తెలుపుతూ, ఓ భూదేవి, ప్రారబ్ధమును అనుభవిస్తున్నను ఎవరైతే ఈ భగవద్గీతను అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉంటాడో, అంటే తనకు లభించినటువంటి ప్రారబ్ధాన్ని గురించి పట్టించుకోకుండా భగవద్గీత పైన ఎక్కువగా ధ్యాస పెట్టి భగవద్గీత అధ్యయనంలో నిమగ్నమై ఉంటాడో అలాంటి వాడు కర్మబంధాల నుంచి ముక్తుడై ఈ ప్రపంచంలో సుఖంగా ఉంటాడు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, సుఖ దుఃఖాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కర్మ బంధాల పైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మన మనసుని మనము భక్తి మార్గం పైన, భక్తి పైన, భగవంతుడి పైన, భక్తుల సాంగత్యం పైన, భగవంతుని యొక్క నామస్మరణ పైన, భగవంతుని యొక్క సేవ పైన ఇలా మన మనసును గాని డైవర్షన్ చేసినట్లయితే అప్పుడు కర్మబంధాలు మనకు మళ్ళీ తగులుకోకుండా వాటిలో నుంచి బయటపడి మనం భగవంతుడికి దగ్గర అవుతాము. అప్పుడు మనలో భక్తి వచ్చి చేరుతూ ఉంటుంది అనమాట. భక్తి అనేది ఎప్పుడూ తరగదట. మన సుఖ దుఃఖాలంటే ఈ పాప పుణ్యాలు అనేటివి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కానీ భక్తి అనేది ఎప్పుడూ తగ్గదట. కొంచెం కొంచెం ఆడువన అవుతుంది, లేదా అక్కడే నిలబడైనా ఉంటుంది, కానీ తగ్గేది ఉండదు అనమాట. ఇప్పుడు అలా పెరుగుతూ పెరుగుతూ ఒకానొక స్టేజ్ లో, ఈ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు, మన యొక్క సాధన బట్టి అది పరిపూర్ణత చేరుకుంటుంది. ఎప్పుడైతే భక్తిలో పరిపూర్ణత చేరుకుంటుందో, భావభక్తి, ప్రేమ భక్తి వరకు వస్తుందో, అప్పుడు ఈ కర్మ బంధాలన్నీ కూడా ఒక కొండలాంటి దూదిని ఒక చిన్న అగ్గి పొల్లను గీసి రగిలిస్తే మొత్తం ఎలా రగిలికోబోతుందో ఆ విధంగా, అంటే తామరాకు పైన నీటి బిందువు ఎలా అయితే నిలబడకుండా జారిపోతుందో ఆ విధంగా ఈ కర్మ ఫలాల నుంచి బయటపడి ఆ బంధాల్లో చిక్కుకోకుండా భక్తిలో ఉన్నత స్థాయికి చేరి అతను ఈ కర్మ ఫలాల్లోంచి బయటపడి భగవంతుని చేరుకోగలడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభువత్. నిత్యము గీత అధ్యయనం చేయువానికి తామరాకు మీద నీటి బిందువు వలె మహాపాపాలు కూడా అంటవు. అంటే ఎప్పుడు కూడా మనము భగవద్గీతను విడవకుండా ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉండడం అనేది ఎంతో శ్రేష్టమని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. గీతాయా పుస్తకం యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎవరైతే వారి ఇంట్లో ఒక భగవద్గీత గ్రంథాన్ని ఎప్పుడు ఉంచుకొని దాన్ని ప్రతిరోజు పఠనం చేస్తూ ఉంటారో అక్కడ ప్రయాగ లాంటి సకల తీర్థాలు కూడా వెలసి ఉంటాయంటే ఎప్పుడు. అంటే ఎక్కడైతే భగవద్గీత
పఠనం జరుగుతూ ఉంటుందో అక్కడ ప్లేస్లన్నీ కూడా తీర్థస్థానాలుగా మారిపోతాయి అన్నమాట, అంత పవిత్రమవుతాయి అని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. సర్వే దేవాచ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. ఈ గీత యొక్క ప్రవచనం జరిగే చోట, ఎక్కడైతే భగవద్గీతను గురించి చర్చించుకుంటూ తెలుసుకుంటూ ఉంటారో అక్కడ దేవతలు, ఋషులు, యోగులు, పన్నగులు, గోపాలురు, గోపికలు, నారదుడు, ఉద్ధవుడు మరియు ఇతర పార్షదులు అన్నమాట, భగవంతుని పార్షదులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఉంటారు. వాళ్ళు కూడా మనకు సహాయంగా ఉంటారట. హరే కృష్ణ. కాబట్టి ఎంత గొప్పదో చూడండి. నిత్యము భగవద్గీతను వినడము, పారాయణం చేయడము, భగవద్గీత గురించి తెలుసుకోవడం అనేది అంత గొప్పదని ఇక్కడ తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. ఇక్కడ భూదేవికి భగవంతుడు చెప్తున్నాడు, ఓ భూదేవి, భగవద్గీతను పారాయణం చేసే చోట, అంటే నిత్యం పారాయణం చేసి జరిగే చోట, ఇతరులకు బోధించే చోట, భగవంతుని గురించి చెప్పుకుంటాం కదా మనం భగవద్గీత, ఆ భగవద్గీత ప్రవచనం జరిగే చోట, శ్రద్ధగా వినే చోట, ఎవరైతే భగవద్గీత శ్రద్ధగా వింటూ ఉంటారో అక్కడ కూడా, మరియు దానిలో తత్వాన్ని విశ్లేషిస్తూ ఆచరించే చోట, అంటే భగవద్గీతలో ఏం చెప్పారో దాన్నంతా మనము ఆచరిద్దామనేటువంటి అంకిత భావంతో ఉంటారు కదా, ఇవన్నీ ఉండే చోట భగవంతుడు తప్పకుండా వచ్చి ఉంటాడంట అక్కడ. కాబట్టి భగవంతుణ్ణి ఆహ్వానించడం ఎలాగో క్లియర్గా చెప్తున్నారు ఆయనే. నేను ఎలా వస్తాను అంటే, నా భగవద్గీత మీరు పఠనం చేయండి, వినండి, శ్రద్ధగా వినండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి, నేను అక్కడ వచ్చి ఉంటాను మీతో పాటు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం భగవంతుడిని చాలా సులభంగా ఆహ్వానించవచ్చు అనమాట. హరే బోల్. హరే కృష్ణ. గీతాశ్రయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. భగవంతుడు గీత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడట, అదే ఆశ్రయంగా ఉంటాడనమాట. ఎందుకంటే గీత అత్యుత్తమైనటువంటి నివాసం భగవంతుడికి. అంటే ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారనమాట. ఈ సృష్టిని అంతటిని ధర్మంగా పరిపాలించాలంటే ధర్మం కావాలి కదా. ఆ ధర్మం ఏంటంటే భగవంతుని నోటి ద్వారా వచ్చినటువంటిదే. సాక్షాత్తుగా భగవంతుడే దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు, ప్రాధాన్యత ఇస్తాడు అనేది తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఈ గీత కేవలం ఏదో ఒక చిన్న గ్రంథం అని కాదు, అది భగవంతుని యొక్క స్వరూపం, ఆయన నోటి ద్వారా వెలువడినటువంటి అక్షరాలవి. అందువల్ల వాటికి అంత పవర్ అన్నమాట. అదే ధర్మం. కాబట్టి అదే ఆధారంగా భగవంతుడి మూలోకాలను పాలిస్తున్నారట. హరే కృష్ణ. గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయః అర్థమాత్రాక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. భగవద్గీత అత్యంత ఉత్తమమైనటువంటి విద్య, బ్రహ్మస్వరూపంగా ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఓంకారం వలె శాశ్వతమైనది మరియు మాటలకు అందని పరమపదాన్ని సూచించేది అనేటువంటిది నా అభిప్రాయం అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే భగవద్గీత అంత టాప్ మోస్ట్ నాలెడ్జి. మనం భగవద్గీత ప్రాపర్గా కానీ తెలుసుకోగలిగితే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేది ఉండదు, అంతా అందులో ఉంది అనమాట. హరి బోల్. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖుతోర్జునం వేదత్రయీ పరానంద తత్స్వార్థ జ్ఞానమంజస. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు తన నోటితో స్వయముగా అర్జునుడికి చెప్పినటువంటి ఈ గీత 3 వేదాల సారం, పరమానందాన్ని ప్రసాదించేది మరియు తత్వజ్ఞానాన్ని స్పష్టంగా అందిస్తున్నది అన్నమాట. ఇది అనగా మనం భగవద్గీతను యథాతథంగా అర్థం చేసుకోగలిగితే 3 వేదాల సారాంశాన్ని అంతా కూడా తెలుసుకున్నట్లే, అందులో ఉన్న తత్వాన్నంతా కూడా తెలుసుకున్నట్లే అని చెప్పబడుతున్నది. అనగా గీతలో వేదాల సారం అంతా కూడా ఇమిడి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం. నిశ్చలమైన మనస్సుతో భగవద్గీతలోని 18 అధ్యాయాలను
నిత్యము పఠించే మానవుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. తద్వారా అతడు అంతిమ ఆధ్యాత్మిక విముక్తిని కూడా పొందుతాడు. పరమ ప్రభువు సన్నిధిని చేరుకుంటాడు. ఇది గీతా పఠనం ద్వారా లభించే అత్యున్నత మోక్ష స్థితిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అంటే గీతాన్ని నిత్యము పఠించే వాళ్లకు సంపూర్ణమైన జ్ఞానం రావడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందడానికి అర్హత కలిగి ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానం పుణ్యం లభతే నాత్ర సంశయః. ఈ భగవద్గీత గ్రంథాన్ని పూర్తిగా పఠించడంలో సమర్థుడు కానప్పుడు దానిలో సగం అర్థం పఠించిన గోదానం వల్ల కలిగే పుణ్యం లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. చూడండి, పూర్తిగా మనం పఠించేటువంటి అవకాశం మనకు లేకపోయినా, మనకు అర్థం కాకపోయినా, అర్థం పఠించినప్పటికీ కూడా ఆ ఫలితం అనేది ఉంది. గోదానంతో చేసినటువంటి పుణ్యం వస్తుంది అని మనకు తెలియజెప్తున్నారు. హరే కృష్ణ. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. ఈ భగవద్గీత గ్రంథంలో 3వ భాగాన్ని అంటే 6 అధ్యాయాలు పఠించినట్లయితే గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఒకవేళ 6వ భాగం అంటే 3 అధ్యాయాలే పఠించినట్లయితే సోమయాగం చేసినటువంటి ఫలితం లభిస్తుందట. కొంచెం చేసినా కూడా ఎంత చేసుకుంటే అంత ఫలితం ఉంది అని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. హరిబోల్. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే నిత్య సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేశ్చిరం. ఈ భగవద్గీతను భక్తితో ఒక్క అధ్యాయమైనా సరే నిత్యం పఠిస్తాడో అతడు రుద్రలోకాన్ని పొంది శివగణాలలో ఒకడై చిరకాలం వసిస్తాడట. అంటే శివలోకాన్ని పొందుతాడనమాట. భక్తితో ప్రతిరోజు కనీసం ఒక్క అధ్యాయం పఠించినా కూడా అంత పుణ్యం ఉంది. హరిబోల్. అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠే నరః సయాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే. ఓ వసుంధర, ఓ భూదేవి, ఏ మనిషి ఈ అధ్యాయంలో ఒక శ్లోక పదాన్ని అంటే ఒక చిన్న పావు శ్లోకాన్నైనా సరే నిత్యం పఠిస్తాడో అతడు మన్వంతర కాలం వరకు మనుష్యలోకంలో నివసిస్తాడు. మళ్ళీ మనుష్య జన్మ వస్తూ ఉంటుంది అనమాట. 24 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ రావడం చాలా దుర్లభం అంటారు కదా. ప్రతిరోజు కనీసం శ్లోకంలో కొంచెం భాగమైనా కానీ రోజు పఠనం చేస్తూ ఉన్నట్లయితే అతనికి తప్పకుండా మనుష్య జన్మే వస్తుందంట. ఎంత ఒక మన్వంతర కాలం. హరి బోల్. గీతాయా శ్లోక దశకం సప్త పంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠే నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణమయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. ఈ గీతలో 10 శ్లోకాలు లేదా 7 శ్లోకాలు, 5 శ్లోకాలు, 4, 2, 3 లేదా ఒక్క శ్లోకాన్నైనా కానీ లేదా ఒక శ్లోకంలో అర్ధ శ్లోకమైనా సరే ప్రతిరోజు పఠిస్తాడో అతడు 10,000 సంవత్సరాలు చంద్రలోకాన్ని పొందుతాడట. గీతను పఠించుతూ మరణించిన వాడు దేవత్వాన్ని పొందుతాడట. కాబట్టి ఎటు చూసినా భగవద్గీత అనేది మనం పఠించడం అన్ని విధాల శ్రేయస్కరమే. హరే కృష్ణ. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముక్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. గీతను అభ్యాసం చేసినవాడు ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. గీత గీత అంటూ ఉచ్చరిస్తూ మరణించినా కూడా అతనికి సద్గతే కలుగుతుందట. చూడండి భగవద్గీతకు ఎంత పవర్ ఉందో. ఇక్కడ గీత అని చెప్పినా కూడా అంత ఫలితం ఉందట. హరే కృష్ణ. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. భగవద్గీత యొక్క అర్థాన్ని వినడంలో ఆసక్తి కలిగిన వాడు గొప్ప పాపాలతో కూడిన వాడైనా సరే వైకుంఠాన్ని పొంది విష్ణువుతో పాటు ఆనందాన్ని అనుభవిస్తారట. కాబట్టి భగవద్గీత వినడంలో కూడా ఎంత ఆసక్తి చూపుతామో అంత ఫలితం ఉంది అని ఇక్కడ మనకు తెలుసుకోవాలి. హరే కృష్ణ. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తస్స విజ్ఞేయో దేహాంతే పరమం పదం.
భగవద్గీతలో ఉండేటువంటి అర్థాన్ని నిత్యము ధ్యానం చేసుకుంటూ, అంటే నిత్యం స్మరణ చేసుకుంటూ అనేక కర్మలు చేసిన వాడు జీవన్ముక్తుడిగా తెలుసుకోవాలి. దేహం అంతమైన తర్వాత అతడు పరమపదాన్ని పొందుతాడు. అంటే భగవద్గీతలో ఉండే శ్లోకాలకు అర్థాలను బాగా అవపోసన చేసుకుని ఎప్పుడూ దాన్ని గురించి తలిచేవాడు కూడా ఎంతో ఫలితం ఉన్నది, గొప్ప ఫలితం. అది ఎంత ఫలితం అంటే పరమపదాన్ని చేరుకోవచ్చు, అంటే భగవంతుని దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనము భగవద్గీతలో ఊరికి చదవడమే కాకుండా అందులో అర్థం మీద కూడా మనం ఫోకస్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూత కల్మషాలోకే గీతాయాతాః పరమం పదం. ఈ భగవద్గీతను ఆధారంగా చేసుకుని జనక మహారాజు వంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ లోకంలో పాపాలను తొలగించుకొని పరమపదాన్ని అంటే మోక్షాన్ని పొందారట. అంటే జనక మహారాజు రాజర్షి అంటారు, ఆయనకు తెలియని శాస్త్రాలు లేవు. అలాంటి వారు కూడా ఈ భగవద్గీతను ఆశ్రయించి ముక్తిని పొందారు. అంటే అంత గొప్పది అని మనము తెలుసుకోవాలి అన్నమాట. భగవద్గీత కంటే గొప్పది ఇంకొకటి లేదని మన మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. హరే కృష్ణ. గీతాయ పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. భగవద్గీతను పఠించి గీతా మాహాత్మ్యాన్ని ఎవరైతే పఠించరో వారి పఠనం వ్యర్థమవుతుంది, అది కేవలం శ్రమగానే చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఫలశ్రుతి అంటారు యాక్చువల్గా ఈ భగవద్గీత యొక్క మహత్యాన్ని, గీతా మహత్యాన్ని. కాబట్టి మనం భగవద్గీత పారాయణం చేసినప్పుడు, భగవద్గీత పఠించినప్పుడు తప్పనిసరిగా ఈ భగవద్గీత మహత్యాన్ని, గీతా మహత్యాన్ని తప్పనిసరిగా మనము చెప్పాలి అన్నమాట. అప్పుడే దాని యొక్క పూర్తి ఫలితం వస్తుంది. అలా చెప్పకపోతే దాని యొక్క ఫలితం అంతా వృధా అవుతుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనకు గీతా మాహాత్మ్యం కూడా ఇంపార్టెంట్, దీన్ని కూడా చదవాలి మనం. హరే కృష్ణ. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఎవరైతే ఈ గీతతో పాటు గీతా మహత్యంతో కలిపి గీతను ఎవరైతే అభ్యసిస్తారో, అంటే భగవద్గీతను దాంతోపాటు గీతా మహత్యాన్ని రెండు కూడా కలిపి ఎవరైతే పఠిస్తారో అలాంటి వాళ్ళకి ఆ ఫలాన్ని అంతా పొంది ఎవరికి దుర్లభమైనటువంటి కష్టతరమైనటువంటి పదాన్ని, అంటే భగవంతుని యొక్క పాద పద్మాలను, భగవంతుని యొక్క లోకాన్ని మనము చేరుకోవచ్చు, ఉత్తమ గతిని పొందవచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎప్పుడైతే భగవద్గీతతో పాటు గీతా మాహాత్మ్యాన్ని కూడా మనము పఠనం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలము అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. సూత ఉవాచ మహాత్మ్యమే తద్గీతాయాః మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు తదుక్తం తత్ఫలం లభేత్. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, గీత యొక్క ఈ సనాతనమైన మహాత్మ్యం నాచే చెప్పబడింది. గీతా పారాయణం చివర దీనిని ఎవరైతే పఠిస్తారో వారు ఈ మహాత్మ్యంలో చెప్పబడినటువంటి ఫలాన్ని పొందుతారు అని చెప్తున్నారు అన్నమాట. హరి బోల్. కాబట్టి మనము ప్రతిరోజు భగవద్గీతను పఠించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించమని, అదేవిధంగా అందులో అర్థాలన్నీ కూడా తెలుసుకునే విధంగా మనకు అనుగ్రహించమని, నిత్యము భగవద్గీతతో పాటు గీతా మాహాత్మ్యంను కూడా పఠించేటువంటి అవకాశాన్ని మనకు కల్పించమని. ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం, అది మంచిది కాదు మనకు. కాబట్టి మనం ప్రతిరోజు గీతతో పాటు గీతా మాహాత్మ్యాన్ని కూడా పఠించేటువంటి అవకాశాన్ని కలిగించమని, మనకు భగవంతుని కృప అపారంగా కలిగించమని ఆ గురుదేవుల్ని, భగవంతుణ్ణి వాళ్ళ పాదాలను బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय. अनंत कोट वैष्णव भक्त वृंद की जय. श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण.